అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సినిమాలు చూస్తున్న వాళ్ళకి కోన గారి స్వర్ణయుగం గురించి తెలియకపోవచ్చు. ఒక 20 సంవత్సరాల స్టార్ రైటర్గా ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్తో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లు గాను చేశారు. ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లను డైరెక్టర్లుగా మార్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరి భవిష్యత్తులోని కోన గారి ఇంక్ ఉంది, కోన గారి పెన్ ఉంది, కోన గారి ప్రోత్సాహం ఉంది. అలాంటి మా కోన గారు స్ట్రైట్గా ప్రొడక్షన్ చేస్తూ ఈ సినిమాని వాళ్ళ అమ్మాయిలు కూడా కో ప్రొడ్యూసర్లుగా వివరిస్తూ కావ్య కానీ శ్రావ్య కానీ మా కోన గారు అందరూ కలిసి సినిమాలో సంపాదించింది సినిమా మీదే పెట్టాలి, ఇంకా ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త హీరోల్ని, అమ్మాయిల్ని, అందరినీ యాక్టర్స్ని చేయాలి అని ఒక సంకల్పంతో అలాంటి వాళ్ళు ఎంతోమంది. ఇందాక సతీష్ మాట్లాడినప్పుడు కూడా నాకు నేనే గుర్తొచ్చాను. సో ఈ ప్రయత్నం మా కోన గారికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయత్నం అండి. ఆయన ఇంకా ఇంకొంతమంది ఆర్టిస్టులు, ఇంకొంతమంది డైరెక్టర్ని ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేసే గొప్ప అవకాశాన్ని మనం ఇవ్వాలండి ఆయనకి. ప్రేక్షకులుగా మనందరం ఇవ్వాలి. కోన గారు ఈ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్గా మీరు ఎంత ప్యాషన్ పెట్టి, డబ్బు పెట్టి, బ్లడ్ పెట్టి సినిమా చేశారనేది మీ కష్టం అంతా నాకు తెలుసు. బయటకు నవ్వుతున్న లోపలంతా ఈ సినిమా కోసం ఆ వెయిటింగ్ ఇదంతా